హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే కదా, హైదరాబాద్లో వర్షాలు పడుతూ వాతావరణం అంతా ఒక్కసారికి చల్లబడిపోయిందండి. ఆ చల్లని వాతావరణంలో నేను కంటిన్యూగా కొన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. చల్లని వాతావరణంలో ఎలా తింటే ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేయగలం. అయితే ఈరోజు మా ఇంట్లో చోలే కర్రీ, అలాగే వేడి వేడి చపాతీలు, దాంతోపాటు స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా ఉండే చికెన్ కబాబ్. ఈ చికెన్ కబాబ్ అండి స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది అనుకోండి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఈ చల్లని వాతావరణంలో వేడివేడి చపాతీల్ని చోలే కర్రీలో ముంచుకొని మధ్య మధ్యలో ఈ చికెన్ కబాబ్ని కొరుక్కొని తింటుంటేనండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనుకోండి. స్మోకీ ఫ్లేవర్స్తో కబాబ్ తింటే అబ్బా నిజంగానే పక్కన నంచుకుంటూ ఈ విధంగా దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ఈ చల్లని వాతావరణంలో మరి చల్లగా అయిపోయిన ఐటమ్స్ కాకుండా అసలు వేడివేడిగా ఉండేటట్టు, అంటే అప్పటికప్పుడు వండుకొని తినేటట్టుగా చూసుకోండి. అది హెల్దీ కూడా నండి. మరి మీరు వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.